బెస్ట్ డైట్ ప్లాన్ ఫర్ డిన్నర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో బేసికలీ డిన్నర్ టైంలో ఏంటంటే మనం ఎంత లైట్గా తీసుకుంటే అంత బెటర్. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ ఐటమ్స్ ఉండాలి అండ్ అవాయిడ్ ఎక్సెసివ్ స్పైసీ మసాలా ఐటమ్స్, డీప్ ఆయిలీ ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటిది అవాయిడ్ చేయడం బెటర్. సో నైట్ మీల్ ప్లాన్ ఎలా అంటే లైక్ 2 పుల్కాస్ విత్ లాట్ ఆఫ్ కర్రీస్ అండ్ కొంచెం రైస్, ఐదర్ లైక్ కర్డ్ రైస్ అలా తీసుకోవచ్చు. అండ్ అవాయిడ్ ఫ్రైడ్ ఐటమ్స్ అండ్ దెన్ గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ లేదంటే ఒక కప్ ఆఫ్ కర్డ్స్ అనేది మ్యాండేటరీ. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం. అంటే నైట్ కూడా డిన్నర్ ఎర్లీగా చేసేయండి అంటాం. బికాస్ లేట్గా తినేసి లేట్గా పడుకునేసరికి అది ఇండైజెషన్ అయ్యి అవే పుల్లటి తేంపుల్లాగా వస్తూ ఉంటాయి, అంటే రీగర్జిటేషన్ అవుతుంది. సో బిఫోర్ యూ గో టు బెడ్ అంటే పడుకునే ముందలే అట్లీస్ట్ 50% ఆఫ్ యువర్ డైట్ షుడ్ గెట్ డైజెస్టెడ్. మనం తిన్నది 50% అరుగుదల అనేది అయిపోవాలి. సో అరౌండ్ 7:30, 8 కల్లా మీ డిన్నర్ ఫినిష్ చేయండి అంటాము. జస్ట్ అంటే మళ్ళీ ఒక 1 hour గ్యాప్ ఇచ్చేసి ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకోండి అంటాం. ఇన్ కేస్ ఒకవేళ మీకు మిడ్ నైట్ అట్లా ఏమైనా ఆకలేసా లైట్గా స్నాక్స్ అంటే బ్రెడ్ శాండ్విచ్ కానీ లేకపోతే ఒక బౌల్లో ఫ్రూట్స్ కానీ రెడీగా పెట్టుకోవచ్చు. అంతేకాని నైట్ మిడ్ నైట్ ఆకలేస్తుందేమో అని చెప్పేసి నైటే హెవీగా తిన్నా కానీ అది రీగర్జిటేషన్ అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అరగకపోవడము, అదే పుల్లటి తెంపులాగా రావడం ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. సో బెస్ట్ థింగ్ ఈస్ హ్యావ్ లైట్ ఫుడ్ ఇన్ ద డిన్నర్ టైమ్ అండ్ కీప్ సమ్ ఫ్రూట్స్ హ్యాండీ, స్టాండ్ బైగా ఉంచుకోండి ఎప్పుడైనా ఆకలిస్తే తీసుకోవడానికి.